నిన్న ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ఈరోజు ఉదయం 5:30 మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఈ వ్యవస్థ దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ దిశలో పయనించి 24 గంటల లోపల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అనగా ఈ వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలైన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొద్ది అవల వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి 27వ తేదీ నాటికి, అనగా రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. నిన్న ఒరిస్సా పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. ఇక నిన్న ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఉన్న ఈ సుస్పష్ట అల్పపీడనం మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి సుస్పష్ట అల్పపీడనం మీదుగా తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా పయనిస్తూ 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉన్నప్పటికీ ఈరోజు పలు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో, కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం ఉంది. తదుపరి 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉంది. ఇక ఈ 2 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వర్షపాతం కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక నెల్లూరు మినహా మిగిలిన కోస్తా ప్రాంతంలో భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. ఇక రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షానికి ఈ 24 గంటల్లో ఆస్కారం ఉంది. ఇక రేపు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాలతో పాటుగా కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాత మధ్య ప్రాంతాల్లో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే 5 రోజులు కూడా ముఖ్యంగా బంగాళాఖాతం అంతా 5వ రోజు కొన్ని ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.